నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, స్పిరిచువల్ హీలింగ్ అనే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో భాగంగా సంతోషం, ఈ సంతోషం కోసమే ఎవరైనా పాకులాడాల్సి ఉంటుంది. సంతోషంగా లేవు అని చెప్పేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఏంటంటే అన్నీ ఉన్నాయండి, డబ్బు సమస్యలు ఏమి లేవు మాకు, కానీ సంతోషం లేదు. ఆరోగ్యం లేదండి, ఇక ఆరోగ్యం లేకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్వియస్గా సంతోషం ఉండదు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, సంతోషం ఉండదు. సఖ్యతా లోపాలు ఉన్నాయి, సంతోషం ఉండదు. అన్నిటికీ సంతోషం రిలేట్ అయి ఉంటుంది. ఇవన్నీ అన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి కొంతమందికి మానసికపరమైనటువంటి ఇబ్బందులతో అసలు ఉన్నదాన్ని కూడా ఫీల్ అవ్వకుండా అలా బాధపడుతూ, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ, ఫ్యూచర్లో ఏదో జరిగిపోతుందని ఊహించేసుకుని భయపడిపోతూ ఉంటారు, బాధపడిపోతుంటారు. అసలు సంతోషాన్ని పొందటం ఎలా సార్? అలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అందరికీ అవసరమైంది అదే. అంటే అది ఎండ్ ప్రోడక్ట్ అమ్మ. బంగారం వ్యాపారం చేస్తే ఫైనల్గా వచ్చేది ఏంటి? వ్యాపారం చేస్తే వచ్చేది డబ్బు. బంగారం అమ్మినా, వెండి అమ్మినా, ఏమమ్మినా బియ్యం అమ్మినా డబ్బు అనేది పరమావధి. అవును. ఇక్కడ మీరు ఏం చేసినా మానసిక, శారీరకంగా ఏం చేసినా ఎండ్ ఏంటి? సంతోషము, సుఖము, ఆనందము. ఇవి ఎక్కడుంటాయి అసలు? దీని కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? ఎండ్ ప్రోడక్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ తెలియాలి. ఏదో ఒకటి ఉండాలి, అడ్రస్ ఉండాలి కదా. ఉండాలి. ఆ అడ్రస్ ఎక్కడుంది అంటే లోపల 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 అంతరాలలో ఉంది. అంటే మనలోనే ఉంది. అందులోనే ఉంది. ఒక చిన్న కుండలో అడుగున నీళ్లు ఉన్నాయమ్మా. కాకి దాహం వేసింది, ఏం చేసింది? ఎంత తెలివి దానికి, రాళ్ళు వేసి పైకి తెచ్చుకుంది. ఇప్పుడు ఆనందం అనే మంచి నీటిని తాగాలనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలి? మనం కూడా లోపలికి వెయ్యాలి. ఏమయ్యాలి? ఏం వెయ్యాలి? అదే కా ప్రశ్న. అదే ఎంత లోపలికి ఉందో ముందు ఫస్ట్ తెలియాలి. మనకున్న సూక్ష్మ శరీరాలు ఎన్ని? సూక్ష్మ శరీరాలు రెండా? ఎన్ని? ఐడియా లేదు. అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ. 5. అవును. సంతోషం ఎక్కడ ఉంది? ఆనందమయ ఆమె లాస్ట్ లో ఉంది. ఇక్కడ అన్నమయం, ప్రాణమయం, విజ్ఞానమయం, మనోమయం, ఆనందమయం. ఇక్కడ ఇక్కడ సరిగా లేవు. ఇక్కడ దాకా ఎప్పుడు వెళ్తావు? బోల్ టైం పట్టేస్తుంది. నువ్వు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ దీన్ని సరి చేయాలి. దీన్ని సరి చేస్తే ప్రాణమయం బాగుంటుంది. అంటే ఫస్ట్ ఎనర్జీ బాడీ బాగుంటుంది. ప్రాణమయం తర్వాత మనోమయం, మనోమయం తర్వాత విజ్ఞానమయం, విజ్ఞానమయం తర్వాత ఆనందమయం. ఇవి ఎప్పుడూ కూడా బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఇది చెడిపోయి దీన్ని చెడగొడుతుంది. దీన్ని మనం పొందలేకుండా చేస్తాం. కొంతమంది చాలా హ్యాపీగా, నేను చాలా సంతోషంగా ఉంటానమ్మా, నేను చాలా ఆనందంగా ఉంటాను, నాకేమీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే నేను అన్నమయాన్ని నా నియంత్రణలో తెచ్చుకోగలిగాను. కంట్రోల్లో ఉండాలి తినే విషయంలో. రైట్. ఇది లేకుండా మీకు సంతోషం రాదు. సంతోషమే సగం బలం అంటారు కదా. ఈ ఆనందమయ కోసంలోనే సంతోషం అనేది నిక్షిప్తమై ఉంది. అన్నమయాన్ని నియంత్రించగలిగినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. అన్నమయం తినే ప్రతిదీ పరబ్రహ్మ స్వరూపం అన్నమే. ఈ అన్నాన్ని నియంత్రణ కోల్పోయాం మనం. కరెక్ట్. దీన్ని మనం ప్రధానంగా తెచ్చుకోవాలి. అన్నమయం తర్వాత ప్రాణమయం, అంటే ప్రాణాయామం. ప్రాణమయం అంటే అపానవాయువుని భక్తి శ్రద్ధలతో స్వీకరించి ప్రాణాన్ని నిలుపుకోవాలి. అప్పుడు అది మనోమయం ఇక్కడికి వెళ్తుంది, విశుద్ధి చక్రం దగ్గరికి వెళ్తుంది. విశుద్ధి చక్రంలోంచి మెదడుకు వెళ్తుంది, మెదడులోంచి ఆనందమయ కోశాల్లోకి వెళ్ళిపోతుంది. ఇది తెలియక ఇబ్బంది పడుతున్నాం మనం అందరం. ఇప్పుడు ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా? తినే తిండి దగ్గర నుంచి మొదలయ్యి లోపలే ఉంది. రైట్. ఇది డస్ట్బిన్, అందుకని ఎవరితో వేసేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు వేసేస్తాం. అప్పుడు ఆనందం ఇంకొంచెం లోపలికి అలా కుచించుకుపోతుంటుంది. మరి అంటే ఆనందం వస్తుంది. ఒక కూల్ డ్రింక్ తాగితే ఆనందం వస్తుంది, అవును. ఒక బిర్యానీ తింటే ఆనందం వస్తుంది, ఒక ఐస్ క్రీమ్ తింటే ఆనందం వస్తుంది. ఆనందం ఐస్ క్రీమ్లో ఉందా? లేదు, మన ఆలోచనలో ఉంది. ఆనందం మన లోపల ఉంది. ఐస్ క్రీమ్ వేస్తే పైకి వస్తుంది అనుకుంటున్నాం, అది కాసేపే వచ్చినట్టు ఉంటుంది, కానీ ఐస్ క్రీమ్ ఆవిరే వెళ్ళిపోతుంది.
అదే ఆ- ఐస్ క్రీమ్ ఒక 30 40 తినమంటే ఆ, ఆ ఆనందం దుఃఖం అయిపోతుంది. వద్దు బాబోయ్ నాకు ఐస్ క్రీమ్ వద్దు అని అంటారు. ఆ, తినేటప్పుడు బాగుంటుంది, ఆనందం వచ్చినట్టు ఉంటుంది, తర్వాత కడుపు తిప్పినట్టు ఉంటుంది, తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు ఉంటుంది, తర్వాత బిల్లు చూసినట్టే దుఃఖం వస్తుంది. Yes. అందుకని కాకిలాగా ఉమ్, కాకి ఏమి తేలికగా ఉండేటువంటి జీలుగు బిండ్లు అవి వేయలే, ఉమ్, మంచి బరువు. గులకరాళ్ళు వేసి, అవును. అంటే అది ఒక కథగా మనకి చెప్పారు. అంటే ఇక్కడ గట్టిగా ఈ దేహానికి శక్తినిచ్చేటువంటి పదార్థాలను మాత్రమే Hmm. ఆహారంగా ఇవ్వాలి. Hmm. అందులో మనకి ప్రకృతి సహజంగా ఇచ్చినటువంటి ఫలాలు, Hmm. ఫలాహారము, ఫలహారం అయింది, ఫలాహారం కాస్త ఫలహారం అయింది, ఉమ్, అంటే దాన్ని బ్రేక్ఫాస్ట్గా మార్చాం. ఉమ్, ఇడ్లీలు, దోశలు, చపాతీలు వేస్తున్నాం. ఎప్పుడైతే ఫలహారం తీసుకుంటారో, ఫలాన్ని ఆహారంగా తీసుకుంటారో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే దాంట్లో అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంది. ఉమ్, అది ప్రాణమయ శరీరానికి ప్రాణాన్ని ఇస్తుంది. దాంట్లో ఏముంది? ఉమ్, ప్రాణం ఉంది. ఉమ్. ప్రాణం లేని జీవిని లోపలేస్తున్నాం, జీలుగు బెండులేస్తున్నాం, అది ఉన్న నీటిని కూడా, ఆనందాన్ని కూడా పీల్చేసుకుంటుంది, Right. తద్వారా దుఃఖం వస్తుంది. Right. అందుకని ఇది ఏది పడితే అది వేసేటువంటి చెత్త డబ్బా కాదు నా దేహం. ఓకే, రైట్. సో తిండి విషయంలో జాగ్రత్త చాలా తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. రైట్. అయితే ఈ స్పిరిచువల్ హీలింగ్ లో భాగంగానే ఆ, 2-3 టాపిక్స్ ని కూడా మనం కవర్ చేస్తున్నాం సార్. ఈ ఆనందం అనేది ఏ చక్రంతో రిలేట్ అయి ఉంటుంది? ఏ చక్రం కనుక యాక్టివ్ గా ఉంటే, షట్ చక్రాల్లో ఏ చక్రం యాక్టివ్ గా ఉంటే సంతోషం డెఫినెట్ గా ఉంటుంది, సంతోషవంతమైన జీవితం ఉంటుంది. అదే, ఇది మనం ప్రధానంగా మన శరీరం 7 చక్రాలతో నిర్మింపబడింది. మూలాధారంతో మొదలయ్యి ఇక్కడ అంటే ఒరిజినల్గా విశుద్ధి చక్రంతో మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఇవి ప్రధానంగా 5 కోశాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము అల్టిమేట్ డివైన్ ఎనర్జీతో ఉంటాయి. Right. ఆ ఆనందం అనేది అక్కడ నుంచి మనం పొందడం చేస్తూ ఉంటాం. ఇక్కడ మూలాధారం, ప్రాణశక్తి, ప్రాణమయ శరీరం, మనం తీసుకునేటువంటి పదార్థం ఏదైతే ఉందో, ఆహారం ఏదైతే ఉందో దాంతో ప్రారంభిస్తుంది. అంటే అది గ్రౌండింగ్, ఇది చాలా ప్రకృతి సహజమైన వాటిని స్వీకరిస్తూ ఉండాలి, భూమి మీద ఎక్కువ నడుస్తూ ఉండాలి. ఓకే. అప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. మనం అనుకున్న గమ్యాన్ని నడిచి వెళ్ళినప్పుడు, శ్రమతో వెళ్ళినప్పుడు, అంటే ఎవరెస్ట్ శిఖరం హెలికాప్టర్లో కూడా వెళ్ళి పెట్టొచ్చు, కానీ అధిరోహించాను అన్నప్పుడు ఆ ఆనందం ఎస్ గర్వంగా ఉంటుంది. అవును. డబ్బున్నవాడు ఏదో కొనుక్కుని సాధించిన దానికి, వీధి లైట్ల దగ్గర కూర్చుని కష్టపడి చదివిన వాడు ఆనందానికి ఎంత తేడా వ్యత్యాసం ఉంది. తిరుపతి మెట్లు ఎక్కి వెళ్తే స్వామిని ఒక్కసారి అబ్బా అయిపోయింది అన్న తర్వాత, స్వామి దర్శనం అయిన తర్వాత ఉండే ఆనందం ఆనందం. వర్ణనాతీతం. అన్నాను. ఎందుకంటే నేను శ్రమపడి, హా. నా శ్రమని ఖర్చు పెట్టి నీ దగ్గరకు వచ్చి స్వామి నీ దర్శనం చేసుకున్నాను అన్నప్పుడు ఆనందం వేరు. రోజు పెడుతూ ఉంటా, తింటూ ఉంటాం, అది ఏదో ఒక రోజు జీవితం మీద విరక్తిని కూడా తీసుకొస్తుంది. Right. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ శ్రమ పడాలి అనే తత్వాన్ని అలవర్చుకోవాలి. అందులో మూలాధారం దానికి ప్రధానంగా మూలాధారమేనా? మూలాధారం ఓకే. ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్, డైనమిక్ యాక్టివిటీ, ఎఫోర్ట్, సక్సెస్, ప్రాస్పారిటీ, అబౌండెన్స్, ఇవన్నీ మూలాధారంతో ప్రారంభమై ఇక అది అలా పైకి తీసుకెళ్ళి ప్రజెంటేషన్ విశుద్ధి ద్వారా బయటికి తీసుకొచ్చి, అంటే అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ కోశాలు, ఇలా మన జీవితాన్ని ఒక గమ్యం వైపు నడిపిస్తూ ఉంటుంది. రైట్. అయితే ఈ విశుద్ధ చక్రంతో రిలేట్ అయ్యి ఉంది డెఫినెట్ గా సంతోషం అంటున్నారు కాబట్టి, కలర్ థెరపీలో భాగంగా ఏ కలర్ ని ఎక్కువగా మనం ధారణ చేయటం ద్వారా డెఫినెట్ గా మనం సంతోషంగా ఉండే ఆస్కారం ఉంటుంది? 100% చల్లదనం అమ్మ. ఐస్ క్రీమ్ తింటే ఆనందంగా ఉంటుంది, చల్లదనం. చల్లదనానికి ఉన్న రంగు ఏంటి? బ్లూ. బ్లూ సూతింగ్, సూతింగ్ గానే ఉంటుంది బ్లూ. అందుకని అంటే మనం ఒక బల్బులో, రెడ్ కలర్ బల్బులో కొంచెం డేంజర్ ఉంటుంది. డేంజర్ బ్రైట్ కలర్, ఇది సూతింగ్ గా ఉంటుంది. నీలము అనే రంగు, ఇది శనికి కూడా, శనేశ్వరుల వారికి కూడా ప్రతీక. నీలి రంగు మనకి అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. సో రెగ్యులర్ గా బ్లూ ఎక్కువ ప్రిఫర్ Blue. చేయాలి. ఎటువంటి బ్లూ సార్? డార్క్ బ్లూసా, రాయల్ బ్లూ ఉంది, స్కై బ్లూ ఉంది. స్కై బ్లూ హా. కొంచెం బాగుంటుంది, స్కై బ్లూని వాడుకోవడం ఉత్తమంగా ఉంటుంది. Right. అంటే మరీ డార్క్ గా బాగా తిక్కు నీళ్ళ వేసుకోవడం అంత శ్రేయస్ కాదు. లైట్ బ్లూ. లైట్ బ్లూ వేసుకోవడం మంచిది. Right. అందులో చాలా షేడ్స్ ఉంటాయి. అంటే ప్రతిరోజు ఒకే వేసుకుంటే ఏదో కాషాయం వస్త్రం వేసుకున్నట్టు ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా కలర్. రైట్ సార్. ఇక వెజిటబుల్ థెరపీలో భాగంగా ఏ వెజిటబుల్ ఈ ఆనందాన్ని ఖచ్చితంగా తీసుకొస్తుందంటే ఏం చెప్తారు? ఆనందమయ కోశంలోంచి ఆనందాన్ని పైకి తీసుకురావడానికి మనకి అద్భుతంగా ఉపయోగపడే పదార్థం ఇక్కడ
ఆనందానికి ప్రతీక మనస్సు. అది చంద్రుడితో డెఫినెట్ గా. కలిసినటువంటి ప్లానెట్ కాబట్టి పొట్లకాయ చంద్రుడికి సంబంధించినటువంటి కర్కాటక రాశి. మరి ఇక్కడ మరి నీలం అన్నాను, శని అన్నాను, అందుకని నిమ్మకాయ Hmm. మనలో ఉన్నటువంటి భావోద్వేగాలు, హార్మోన్స్, భావాలు అందులోంచి వస్తూ ఉంటాయి కాబట్టి పొట్లకాయ నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. దాంట్లో కొంచెం మింటు, పుదీనా వేసుకుంటే ఆ సూతింగ్, Hmm. ఇవి మూడు మిక్స్ అవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. Hmm. రెగ్యులర్గా తాగుతుంటే మీకే తెలుస్తుంది. ఎట్లా సార్ ఒక్కసారి సూక్ష్మంగా చెప్పేసి. 200 గ్రాములు పొట్లకాయ విత్ తొక్క విత్ పీల్ చేయొద్దా? పీల్ ఏం చేయదు, Hmm. దానికి పెద్దగా ఏం ఉండదు. Hmm. మామూలుగా కూర వండేటప్పుడు దాన్ని దంచి కడిగి ఏదో ఉప్పేసి పీల్ చేస్తారు ఏం ఉండదు. పీల్ చేయడానికి ఏం ఉండదు, చాలా చిన్న పొర ఉంటుంది. ఏం చేయక్కర్లేదు. శుభ్రంగా Hmm. ఉప్పు నీళ్ళలో కడగండి, చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేయండి. ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోండి, ఒక నిమ్మకాయ తొక్కతో సహా, గింజలు తొక్కతో సహా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి, చిన్న అల్లం ముక్క, మొత్తం అన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, సిప్ సిప్ చేస్తూ దీన్ని వీలైతే మజ్జిగతో తీసుకోవచ్చా? కొంచెం మజ్జిగ వేసుకోవచ్చు, లేదంటే చెరుకు రసం వేసుకోవచ్చు. హా. టేస్ట్ కోసం Yeah. తేనె వేసుకోవచ్చు, ఉప్పు వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకుని తాగొచ్చు. Yeah. సిప్ సిప్ చేస్తూ Hmm. ఆనందం లోపల ఉంది. ఆనందాన్ని వెలికి తీయడానికి అద్భుతమైనటువంటి ఔషధం మీ చేతిలో ఉంది. ఆస్వాదిస్తూ తాగండి, అసలు అద్భుతం అనమాట. అలా ఆస్వాదించాలి. అరమోర్పుడు కళ్ళతో ఆ. అరమోర్పుడు కళ్ళతో మత్తుగా తాగుతూ ఉంటే వర్ణనాతీతం. నాకు అలా చూస్తూ ఉంటాను. 8:30, 9 అవుతులోకి అంటే ఇది వరకు కాల్స్ ఎక్కువ మాట్లాడి లైట్ బాగా లేట్ అయ్యేది. ఇప్పుడు అంటే ఈ ఆషాఢం అంతా కూడా పొట్లకాయని విపరీతంగా తీసుకున్నాను, చాలా ఎక్కువ తీసుకున్నాను విపరీతంగా. అలా చూస్తూ అలా వెళ్ళిపోతుంది శీలక. హాయిగా నిద్రపడతాం. ఎంత అద్భుతంగా అంటే 9:30, 10 అవుతులకల్లా హ్యాపీగా. ఎందుకంటే నా సాధన ఉదయానికి ఎక్కువ మార్చుకోవడం జరిగింది. పొద్దుటే 5 గంటలకు లేవటం, కేబీఆర్ పార్క్ వెళ్ళిపోవడం, అనుష్ఠానం అంతా అక్కడ కేబీఆర్ పార్క్ చేసుకోవడం, సంధ్యావందనం అక్కడే చేస్తాను. సంధ్యావందనం, ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవాన్ని చూస్తూ వేదాధ్యయనం చేసుకుంటూ, వేద మంత్రాలను పారాయణం చేసుకుంటూ, నిన్నే అక్కడ ఒక బుడ్డి స్టార్ టాటేసి ఇంత చాలా అద్భుతంగా నిన్న వచ్చింది. ఇదేని అంటే ఏ తాబేలో పెట్టేసి ఉంటది, ఎంత అద్భుతంగా ఉందంటే. గోల్డెన్ ఉంటాయి కేబీఆర్ అంతా. కేబీఆర్ లో అంటే బుడ్డదాన్ని చూడటం సో క్యూట్, బాగుంది. అక్కడ తిరుగుతుందా? అక్కడ తిరుగుతుంది. అంటే నేను ఒక మంచి ప్లేస్, అది చాలా బాగుంటుంది. ఎవరు ఉండరు, నేను ఒక్కడే ఉంటాను, సాధన చేసుకుంటాను. నేను బుడిబుడి నడకలతో హలో చెప్పింది, హలో చెప్పింది లక్ష్మీ అనుగ్రహం. రైట్, డెఫినెట్లీ. అలా అంటే అక్కడ సాధన, ఉదయం సాధన చేసుకుంటూ సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం అనేది ఇంకా అంతకు మంచిన ఆనందం ఉండదమ్మా. ట్రై చేయాలి. ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తే వచ్చే ఆనందం అసలు, ఎందుకంటే లోపల ఆత్మకారకుడై ఉన్నాడు. నాలో ఉన్న ఆత్మకారకుడైనటువంటి భగవంతుణ్ణి నేను ఎదురుగుండా ప్రత్యక్షంగా చూస్తున్నాను. యావత్ సృష్టిని నడిపిస్తున్నాడు. ఇప్పుడు నేను చూపించిన ఆ బుడ్డ తాబేలుకి ప్రాణాన్ని ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు, అక్కడ ఉన్న చెట్లకి ఇస్తున్నాడు, అక్కడ నా చుట్టూ నెమళ్ళు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, కొన్ని పిట్టలు ఎగురుతూ ఎంత ఆనందంగా ఉంటుందంటే వర్ణనాతీతం. అనుభవించాలంటే సూర్యోదయానికి పూర్వమే, ఆనందాన్ని అనుభవించాలంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి మన దగ్గరలో ఉన్నటువంటి ప్రకృతితో మమేకం అవ్వండి. ఇంకంతకు మించిన సంతోషం వర్ణనాతీతం. అది గుర్తు చేసుకుంటేనే ఆనందం వచ్చేస్తుంది. నేను అక్కడ చిన్న చిన్న నీటి కుంటలు వస్తే అటు చుట్టూ ఆ మట్టి తీసి ఒక చిన్న ఆనకట్టల్లా కట్టి నీటిని స్టోర్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఉన్న నెమళ్ళు అవి వచ్చి తాగుతూ ఉంటాయి. ఎంత ఆనందంగా ఉంటుందో. ఏదో ఆ కేబీఆర్ పార్క్ అంతా నాదే ఇది సంతోషానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం మలినం కానప్పుడు, మన మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆనందం మన సొంతం అవుతుంది. రైట్, ఆటోమేటిక్ గా లోపల నుంచే వస్తుంది సంతోషం. అసలు దాన్ని పొందాలంటే ఒక మంత్రం కూడా చెప్తాను. యజ్జాగ్రతో దూరముదైతి సర్వం తదు సుప్తస్య తదైవేతి ధూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. యజ్జాగ్రతో దూరముదైతి సర్వం తదు సుప్తస్య తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. జాగృతావస్థలు అంటే నిద్రపోయేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోమని శాస్త్రం చెప్పింది. మనకు దూరంగా ఏముంది? జ్యోతులకే జ్యోతి. నా ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు జాగ్రత్త దూరముదైతి దైవం తదు సుప్తస్య సుప్తావస్థలో తదు దైవేతి దూరంగమం, ఎక్కడో దూరంగా
జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. శివ సంకల్ప మంత్రాలు ఉంటాయమ్మా. ఉమ్, ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇవి అంటే శివ సంకల్ప స్తోత్రాలని ప్రతిరోజు పడుకునేటప్పుడు అనుకుంటే అందులో ఆ మంత్రంలో ఉన్న అర్థాన్ని మనం సాధిస్తాం. Right. ఇది నాలో ఆనందమై ఉన్నటువంటి పరమాత్మ సూర్యుడు నాకు దూరంగా ఉన్నాడు, నేను నిన్ను చేరుకోవాలి, దానికోసం ఈ తాపత్రయం అంట. ఆ మంత్రాన్ని ప్రతిరోజు పడుకునేటప్పుడు చేస్తే మనలో ఉన్నటువంటి ఆత్మకారకుడైనటువంటి సూర్యుడిని, ఆ మండలాన్ని మనం చేరుకోవాలి. beautiful, beautiful. అద్భుతం సార్, చాలా ఆనందంగా చెప్పారు. ఇదే ఆనందం ప్రతి ఒక్కరికి నేను అనుభవిస్తున్నాను, నేను ప్రతిరోజు అనుభవిస్తున్నాను. ప్రాక్టికల్ గా చేస్తున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నారు. నేను అనుభవిస్తూ ఆనందాన్ని, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీరు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా ఉంటారు. డెఫినెట్ గా చెప్పినటువంటి పద్ధతుల్ని ఆశ్రయించడం మొదలు పెట్టండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యస్మృతి.